హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మనం ఐయుఐ ప్రొసీజర్ ఎలా చేస్తాము, ఎవరికి చేస్తాము, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తెలుసుకుందాం. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఎవరికి చేస్తామంటే మ్యారేజ్ అయ్యి 2 to 3 years అయ్యి కంటిన్యూస్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నా, ప్లాన్ చేసుకుంటున్న పిల్లలు కలగలేని వాళ్ళకి, లేదు అంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా వస్తాయి, పీరియడ్స్ టైంకి రావు, అలాంటి వాళ్ళకి, లేదు అంటే కొంతమంది భార్యాభర్తలు కలవలేకపోతారు, ఆడవాళ్ళకి కొంతమందికి పెయిన్ రావటం, లేదంటే మగవాళ్ళలో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావటము, లేదు అంటే మగవాళ్ళలో కౌంట్ అనేది నార్మల్గా కణాల కౌంట్ 16 million కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ అనమాట పర్ ఎంఎల్. కానీ కొంతమందికి కౌంట్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు, 10 to 16 million ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి. లేదు అంటే మొటిలిటీ చాలా ఇంపార్టెంట్ కణాలలో. నార్మల్గా భార్యాభర్తలు కలిస్తే కణాలు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి అన్నమాట. సో ఈ ద్వారం దగ్గర పడిన తర్వాత ఇవి ఇట్లా ట్రావెల్ చేసుకుంటా వెళ్ళి ట్యూబ్లో ఉన్న ఎగ్ని మీట్ అవ్వాలి. ఇది 24 hours లోపలే మీట్ అవ్వాలన్నమాట, ఎందుకంటే ఎగ్ అనేది 24 hours లైవ్లో ఉంటుంది అనమాట. కానీ కొంతమందికి మొటిలిటీ ఇష్యూస్ ఉంటాయి, అంటే కణాలు ముందుకు వెళ్ళటం, అన్ని కణాలు ముందుకు వెళ్ళవు, స్లోగా వెళ్ళటము, లేదంటే అక్కడక్కడే తిరగటము, అట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాం. అండ్ నార్మల్ ఫార్మ్స్ అంటే కణం స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే హెడ్, నెక్, టెయిల్ 3 parts ఉంటాయి. ఆ 3 parts నార్మల్గా ఉండాలన్నమాట. దాంట్లో ఒక్క పార్ట్ నార్మల్గా లేకపోయినా కూడా అది అబ్నార్మల్ స్పర్మ్ కింద తీసుకుంటాం. నార్మల్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్ 4% ఉంటే అది నార్మల్ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనమాట. దానికన్నా తక్కువ ఉంటే అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. సో అబ్నార్మల్ స్పర్మ్స్ చాలా ఎక్కువ ఉండి, అంటే నార్మల్ మార్ఫాలజీ అట్లీస్ట్ 2% 4% ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం అనమాట. అట్లా 3 to 4 years అయినా కూడా అవ్వకుండా ఉన్న వాళ్ళకి. అండ్ కొంతమంది ఉంటారు అన్నీ నార్మల్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎంత ప్లాన్ చేసినా రాదనమాట. అలాంటి వాళ్ళకు కూడా మనం ఐయుఐ ప్రిస్క్రైబ్ చేస్తాము. అది కాకుండా కొంతమందికి హస్బెండ్స్కి కణాలు 0 ఉండటం అట్లా కూడా జరుగుతుంది. అలాంటప్పుడు అఫోర్డబిలిటీ సరిగ్గా లేకపోవటం, అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డోనర్ స్పర్మ్ యూజ్ చేస్తాం అనమాట. వైఫ్కి ఎగ్ రిలీజ్ అయ్యే టయానికి మనం డోనర్ స్పర్మ్ వాళ్ళ గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇలాంటి పేషెంట్స్కి కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాం అనమాట. అండ్ ఐయుఐ ఎలా చేస్తాము అంటే, ఈ ఐయుఐ ఎలా అంటే నార్మల్గా ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చిన తర్వాత 2nd day 3rd day అట్లా మనం పిలుచుకొని ఎగ్ ఎలా ఉంది అంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని ఎగ్ పెరగటానికి మనము ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. ఎప్పుడైతే ఈ ఫాలికల్ ఆర్ ఎగ్ సైజ్ 18 to 20 mm ఉందో అప్పుడు మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 36 to 40 hours ఓవ్యులేషన్ అనేది జరిగింది. ఆ టైంలో మనం హస్బెండ్ని సెంటర్కి పిలిచి మనము స్పర్మ్ ఇవ్వమని అడుగుతాం అనమాట. దానికి ముందు అట్లీస్ట్ ఒక 48 hours ముందు ఒక్కసారి కలవమని కూడా చెప్తాం హస్బెండ్ అండ్ వైఫ్ని న్యాచురల్గా. కుదరకపోతే మనము ఎజాక్యులేట్ అన్నా చేయండి స్పర్మ్ అన్నా చెప్తాం అనమాట. సో స్పర్మ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ మనకి స్పర్మ్ ఇస్తారు. ఈ స్పర్మ్ని మనం ల్యాబ్లో ప్రాసెసింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 3 to 4 ml ఆఫ్ వాల్యూమ్ ఇచ్చారనుకోండి సీమెన్, దాన్ని మనము ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్లో మనము సెంట్రిఫ్యూజ్ చేసి 3000 RPM per minute తిరిగిన తర్వాత దాంట్లో రెసిడ్యువల్ అంతా అంటే స్పర్మ్స్ అన్ని కిందకి స్టాగ్నేట్ అవుతాయి. ఆ స్పర్మ్స్ 0.3 to 0.5 ml మనము అలాంగ్ విత్ ద మీడియా తీసుకొని ఒక సన్నటి కెథటర్తో ఇట్లాగా త్రూ ద సర్విక్స్ ఇన్ టు ద యూట్రస్ గర్భసంచిలో వేస్తాం అన్నమాట. సో ఇట్లా మొటిలిటీ ఇష్యూస్ ఉన్నా, కౌంట్ ఇష్యూస్ ఉన్నా, మార్ఫాలజీ ఇష్యూస్ ఉన్నా, ఏంటంటే ఇక్కడ మెయిన్గా మొటిలిటీ ఇష్యూస్ ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది వాళ్ళకి తగ్గిద్ది అనమాట. సో స్పర్మ్ వెళ్ళి ఎగ్ని తొందరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా చేసినప్పుడు అండ్ కొంతమంది భార్యాభర్తలు సరిగ్గా కలవలేకపోవటం, ఎట్లా కలవాలో తెలియని వాళ్ళకి, పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రొసీజర్ హెల్ప్ అయ్యిద్ది. కానీ ఈ ఐయుఐ ప్రొసీజర్కి ఓవరాల్గా క్యుములేటివ్గా మనకి 15 to 20% సక్సెస్ రేట్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ మనం చేసే హెల్ప్ ఏంటంటే స్పర్మ్ అనేది లోపలికి వేయటం అండ్ ఈ ఎగ్ రిలీజింగ్ ప్రాసెస్ కానీ, ఎగ్ వెళ్ళి మళ్ళీ ఫెలోపియన్ ట్యూబ్లోకి రావటం కానీ, ఇదంతా న్యాచురల్ ప్రాసెసే జరుగుతుంది. సో ఇట్లా ఎవరికైతే చేస్తామో కొంచెం ఎవరికి ఇందాక నేను చెప్పినట్లుగా భార్యాభర్తలు కలవలేని వాళ్ళకి, స్పర్మ్ మొటిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి బెటర్గా హెల్ప్ అవుతుంది. అదే
ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఈ ఐయుఐ అయిన తర్వాత మేము నార్మల్గా పేషెంట్కి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట, కొంచెం సపోర్ట్, లూటియల్ ఫేస్ సపోర్ట్ కోసం. అండ్ కుదిరితే ఆ రోజు నెక్స్ట్ డే కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కలవండి అని చెప్తాం. అండ్ జాగ్రత్తలు వచ్చేసేసి నార్మల్గా మీరు నార్మల్గా కలవాలనుకుంటే డైలీ కలవచ్చు, దానికి నో ప్రాబ్లం. హెవీ వెయిట్స్ ఎత్తటము, ఎక్కువగా రఫ్ జర్నీస్ చెయ్యొద్దు అంటాము. హెల్దీ డైట్, ఎక్కువగా ప్రోటీన్ రిచ్ డైట్, లీఫీ వెజిటబుల్స్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అనేది చెప్తాం అనమాట. కరెక్ట్గా ఈ ప్రొసీజర్ అయిన తర్వాత 14 to 15 డేస్కి మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం. దాంట్లో 2 లైన్స్ ఉంటే దాని తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్గా మనం బీటా హెచ్సిజిఓ టెస్ట్ చేసి ఆ తర్వాత 2 వీక్స్కి బేబీ హార్ట్ బీట్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇది టోటల్గా ఐయుఐ ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తాము, ఎలా చేస్తాము అండ్ వాటి జాగ్రత్తలు. ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్స్కి ఐయుఐ చేసే వాళ్ళకి కంపల్సరీ ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉండాలి. ఇన్ కేస్ ఒకటి ఓపెన్ ఉండి ఒకటి క్లోజ్ ఉన్నా కూడా ఐయుఐ ట్రై చేయొచ్చు. కానీ ఒకవేళ ఓపెన్ ఉన్న సైడ్లో ఎగ్ కనుక పెరగకపోతే సైకిల్ మళ్ళీ వేస్ట్. ఓపెన్ ఉన్న సైడ్లోనే ఎగ్ అనేది పెరిగితే సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ సేమ్ 15 to 20% ఇందాక చెప్పినట్టు. ఓకేనా? ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.